మీరు బేసిక్‌గా అయితే ఆంధ్ర వాళ్ళు. అందులోనూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకంతోటే మీరు ఈ బరిలోకి దిగారని అనుకోవచ్చా? లేదండి. ఒక సెటిలర్స్ ఓటేస్తేనే గెలవటం జరగదు కదా! మరేంటి మీ అందరూ కూడా నమ్మకం? వేయాల్సిందే. మరి మీ నమ్మకం ఏంటి? మా నమ్మకం ఏంటంటే ఇప్పుడు సెటిలర్స్ ఒక పార్టీ, ఇక్కడ లోకల్ ఒక పార్టీ అట్లా ఉండదండి. పార్టీ మీద నమ్మకంతో ఎవరైనా పనిచేస్తూ ఉంటారు. నేను బీజేపీ, జనసేన పార్టీ మాది కుటుంబంగా ఉండారు. కాబట్టి బీజేపీలో ఉండే వాళ్ళంతా లోకల్ కాదు కదా, నాన్ లోకల్ కాదు కదా, హ్మ్. హ్మ్. విడివిడిగా ఏముంటారు కదా. అట్లాగే జనసేన పార్టీలో కూడా అందరూ సెటిలర్స్ కాదు కదా, మరి ఇక్కడ ఉన్న లోకల్స్ కూడా ఉన్నారు కదా. అలా ఉండదమ్మా. పార్టీల తరపున పోటీ చేసేటప్పుడు ఒకళ్ళనే నమ్ముకొని పోటీ చేయటం అనేది ఉండదు. ఎప్పుడు కూడా మేము ఆ సిద్ధాంతాల ప్రకారం ఉండం. లోకల్ నేను వచ్చి ఇప్పుడు 30 ఇయర్స్ దాటిపోయింది నేను వచ్చి. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏందని అలాంటిది లేదు. అవన్నీ ఏంటంటే క్రియేషన్, అవసరాన్ని బట్టి క్రియేట్ చేస్తూ ఉంటాయి కొన్ని పొలిటికల్ పార్టీస్. అది మరి గతంలో ఒక పార్టీ అట్లాగే వాడుకుంటా ఉంటుంది, ఇంకా కూడా అలా వాడుకుంటా ఉండదు. అదంతా ఏంటంటే టెంపరీ. ఇవాళ ప్రపంచంలో మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇవాళ రాజకీయాల్లో రావడం జరుగుతూ ఉంది. హ్మ్. మీకు తెలుసు. మొన్న మరి బ్రిటన్లో మరి అక్కడ ప్రధానమంత్రి కూడా చేశాడు. ఆయన ఎక్కడైనా అక్కడ వాళ్ళందరూ మరి అలా అనుకుంటే ఆయన చేయగలిగి ఉండేవాడు కాదు కదా. వాళ్ళ అమెరికాలో కూడా చాలా మంది ప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు. ఎలా ఉండగలిగారు? అందుకని ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ ఉండదు. కొద్దిమంది వాడుకుంటారు ఆ విధంగా. అది టెంపరీ.